హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇదైతే చాలా దారుణమైన విషయం అండి. మామూలుగా అయితే మనం చూస్తున్నాం కదా యాక్సిడెంట్లు. మొన్న ఈ మధ్య చిత్తూరు దగ్గర కూడా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అయితే ఏ విధంగా అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, ఈ చిన్న తప్పు వల్ల ఏం జరుగుతుంది అనేది అయితే మనం చాలా గమనించుకోవాలి, చాలా జాగ్రత్త పడాలండి. ఇప్పుడున్న దాంట్లో నార్మల్గా హార్ట్ అటాక్లు, యాక్సిడెంట్ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. అది మీకు తెలిసిన విషయమే. లైవ్లో నేనైతే ఏ విధంగా ఫేస్ చేశానో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే, నార్మల్గా ఈ మధ్య కాలంలోనే నేను ఎంసీఏ చదివే రోజుల్లో కూడా ఒకటైతే దగ్గర నుండి చాలా దగ్గర యాక్సిడెంట్ చూశానండి. నేను ఎంసీఏ అయిపోయినప్పుడు నార్మల్గా ప్రాజెక్ట్ వర్క్ అని 6 months టైం ఇస్తారు. అప్పుడు మనం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకొచ్చి కాలేజ్లో సబ్మిట్ చేయాలి నార్మల్గా అయితే. సో ఆ టైంలో నేనేం చేశానంటే, మేము తిరుపతిలో నేను ఎంసీఏ చేశాను. సో హైదరాబాద్లో మేము ప్రాజెక్ట్ వర్క్ కోసమని వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి వచ్చాము, సెకండ్ టైం అనుకుంటా ఏదో దేనికోసమో వెళ్తూ ఉన్నాను. సో మదనపల్లి నుంచి అది అనంతపూర్ మీద హైదరాబాద్కి వెళ్తుంది బస్సు. ఒక నైట్ ఇంకా 7కో ఈవినింగ్ 7కో 8కో ఎక్కితే మార్నింగ్ 5కో 6కో ఆ టైమింగ్ 11 hours 10 hours అలా పడుతుంది కదా. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆర్టీసీ బస్సు యాక్చువల్గా నేను అప్పుడు బుక్ చేసుకొనింది మాత్రము. వెళ్తూ ఉన్నాము దగ్గర అనంతపూర్ దగ్గర. సడన్గా ఏమైంది అంటే, లారీ అతను వచ్చేసాడు. తను నిద్రమంపులో ఉన్నాడో తెలీదు, లేకపోతే ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ ఎలా ఉన్నాడో, లేదని ఏమన్నా అంటే బ్రేక్స్ ఫెయిల్ అయినాయా తెలీదు, ఎలా జరిగిందో ఇన్సిడెంట్ తెలియదు అనమాట. సో బస్కి అయితే వచ్చేసింది ఏది లారీ డ్రైవర్ ముందర ఈ లాస్ట్లో ఒక కండక్టర్ సీట్ ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే ఎగిరిపోయిందండి. డ్రైవర్ వరకు కూడా మిర్రర్స్ మొత్తం పగిలిపోయినాయి. నేనైతే ఫ్రంట్లో సీట్ లేక ఫ్రంట్లో కండక్టర్ ప్లేస్లో కూర్చున్నాను. సంక్రాంతి అప్పుడు ఏమో వచ్చి వెళ్తున్నాం. ఆ టైంలో మామూలుగా టికెట్స్ దొరకవు, చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడే సిచ్యుయేషన్ అనమాట అది. సో అలాంటప్పుడు వెళ్తూ ఉంటే వచ్చేసిందనమాట. నాకు ఇంతే గ్యాప్ ఉంది, ఇంకా చాలా తక్కువ గ్యాప్ ఉంది, జస్ట్ ఇక్కడ దాకా వచ్చేసింది. నేను ఇక్కడ కూర్చోన్నాను, కళ్ళ ముందరే వచ్చిందనమాట. అలాంటి టైంలో ఎలా ఉంటుందండి ఒక్కొక్కసారి ఆలోచించండి. మనకి దగ్గరకు వచ్చేస్తే ఇలాంటి సమయంలో చాలామంది వీక్గా ఉంటే కనుక ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తాయి. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. సో ఇలా జరుగుతున్నప్పుడు అలా ఒక్కటి దగ్గర నుంచి చూశాను అనమాట. ఈ మధ్య రీసెంట్గా అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది జరిగిన ఒక 10 years తర్వాత ఇప్పుడు నేను బెంగళూరులో మళ్ళీ ఒకటి ఫేస్ చేశాను. నార్మల్గా మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఏమవుతుందంటే, మా హస్బెండ్, నేను, పాప ముగ్గురమే వెళ్తాము. ఎప్పుడైనా మా హస్బెండ్ లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఊరికి వెళ్ళాలి అంటే నేను బ్లాబ్లా బుక్ చేసుకుంటానండి. ఎందుకంటే అదైతే వెళ్ళి కంఫర్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు. 1.5 hours 2 hours మదనపల్లికి మాకు బెంగళూరు నుంచి. సో అలా వెళ్ళిపోవచ్చు కదా అని నేను అలా బుక్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి. అది ఇంకా బుక్ చేసుకున్నాను, బ్లాబ్లా వెళ్దామని వెళ్తూ ఉన్నాము. జస్ట్ హొసకోట క్రాస్ అయ్యింది. అటు సైడ్ నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్ సపరేట్గా వస్తుంది కదా. అక్కడ వెళ్తూ ఉండగా ఆ అబ్బాయి ఒక 30 years ఏజ్ అబ్బాయి ఉంటాడు నార్మల్గా అయితే, నాకు ఐడియా ఉన్నంత వరకు అనుకుంటున్నాను. సో క్యాబ్లో ఆ బ్లాబ్లాలో వెళ్తూ ఉంటే ఏమైందంటే, ఆ అబ్బాయి, నేను ఫ్రంట్ సీట్లో ఉన్నాను, డ్రైవరు తర్వాత నెక్స్ట్ సీట్ నాదే, వెనకాలంతా ఇంకొక 4-5 members కూర్చో ఉన్నారు. అది 7-seater యాక్చువల్గా, అందుకే కొంచెం ఫుల్గా వేసుకో అన్నాడు ఆ అబ్బాయి. సో ఉన్నారు, ఫుల్గా అయిపోయింది. అందరూ ఫోన్లలో ఉన్నారండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరెవరో ఫోన్ మాట్లాడుకుంటా, దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అందరూ. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అప్పుడు దాకా జస్ట్ రోడ్ చూస్తూనే ఉన్నామండి మేము. ఇలా చూసే కనుమేర వరకు మాకు ఎక్కడ ఏం వెహికల్ కనిపించలేదు. ఆ అబ్బాయి సడన్గా జస్ట్ బెల్ట్ పెట్టుకోండి, ఒకవేళ ఏదైనా అప్స్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ముందరకు పడుకున్నా ఉంటారు, కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నాడు. నేను బెల్ట్ పెట్టుకోలేదు. సో ఆ అబ్బాయి ఆ మాట ఇలా చూసి ఆ మాట చెప్పే లోపల జస్ట్ వాటర్ ట్యాంక్ పెద్ద లారీ అండి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అసలు ఆ బ్రేక్ వేయలేదు, అసలు సౌండ్ రాలేదు. మామూలుగా ఇదే ఇస్తారు కదా, హార్న్ కొడతారు కదా, అసలు హార్నే లేదు. అసలు ఎలా వచ్చిందో తెలియదు, సడన్గా వచ్చేసింది. ఆ అబ్బాయి తిప్పాడు, ఇలా క్రాస్గా పక్కకు తిప్పాడు బండి. తిప్పకపోతే ఏంటండి పరిస్థితి? కారు ఎగిరిపోయేదో తెలియదు, లారీ ఎగిరిపోయేదో తెలియదు. ఎవరిది ప్రాబ్లమో కూడా చెప్పలేము అక్కడ. అంత చిన్న మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనకి యాక్సిడెంట్స్ అనేది చాలా జరుగుతున్నాయండి. అదే రోజు ఏమైందంటే, సరే ఓకే వెళ్ళాను,
అలా జరిగిందా అసలు ఒక్కసారిగా నాకు అయిపోయింది ఇవాళ అనుకునేసాను నేను. ఇంకా ఇలా పెట్టుకొని ఇలా చూసే లోపల వచ్చేసింది. అసలు ఇక్కడ దాకా ఇక్కడే కారు ఉంది, ఆటో ఉంది, అసలు ఇంతే గ్యాప్ ఉందండి దానికి దీనికి, ఇంత చాలా తక్కువ గ్యాప్ అసలు. 5 ఫింగర్స్ పట్టే అంత గ్యాపే అనుకోండి, ఇంతే గ్యాప్ ఉంది. అబ్బాయి ఇలా తిప్పాడు పక్కకి. ఇంకొక వెహికల్ వెనకాల నుంచి వచ్చేవాడు కొట్టింటే ఎగిరిపోయి ఉంటాం కదా. ఈ అబ్బాయి ఇలా తిప్పాడు, వెనకాల నుంచి ఇంకొక వెహికల్ వచ్చినప్పుడు ఇలా ఉన్న వెహికల్ని కొట్టింటే ఒకటి కాదు అసలు అక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందో కూడా మనం ఊహించలేం కొన్నిసార్లు కదా. అయితే ఏం జరగలేదు, వెనకాల ఏం రాలేదు, సేఫ్గానే బయటపడ్డాం. కానీ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అసలు అదే హార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఆగిపోతుంది గుండె, ఏం చేయలేము అంటే అయిపోయింది కదా. ఆ చిన్న ఇష్యూవే కావచ్చు కానీ దాంట్లో పెద్ద ఇది ఉంది. భయపడే వాళ్ళైతే అయిపోయింది. ఇంకా నేను భయపడినని కాదండి, నాకు కూడా అసలు ప్రాణం పోయి తిరిగి వచ్చినంత పనే అయింది చెప్పాలంటే. సో అయింది. మార్నింగ్ ఆ రోజు డిన్నర్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ పాపని తీసుకెళ్ళలేదన్నమాట. మా హస్బెండ్ చూసుకుంటానంటే తన దగ్గరే వదిలేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో ఇంకా ఈవినింగ్ కూడా నాకు ఆప్షన్ లేదు, టైం అయింది. సో బస్కి వద్దాంలే, బ్లాబ్లా బుక్ చేసుకుందామా అని ఆలోచించి సరే బ్లాబ్లా టైంకి చూస్తే ఏదో ఒకటి ఉండిందండి. సరే చేసేసుకునేసి ఇంకా నేను బెంగళూరుకి వచ్చేసిన తర్వాత నాకు హొస్కోట దగ్గర నుంచి దగ్గర అనమాట. మేము ఉండేది బుదిగిరి క్రాస్, మెడ్రాస్ రోడ్, ఓల్డ్ మెడ్రాస్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్కి ఉంటామన్నమాట. సో హొస్కోట దగ్గర మాకి. సో నేను హొస్కోట్లో దిగేస్తాను, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతుంది, బ్లాబ్లా ఎక్కడ వెళ్తుందో కూడా తెలియదు, మాకు దగ్గర కదా. సో మా హస్బెండ్ వచ్చి పికప్ చేసుకుంటానంటే అక్కడ దిగేద్దామని నేను అక్కడ దిగేశాను. మా హస్బెండ్కి కాల్ చేస్తే ఒక 5 minutes ముందే తను వచ్చి అక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. అప్పటికే నేను వచ్చినప్పటికే తను కూడా వెయిట్ చేస్తా అన్నాడు. అప్పుడే జస్ట్ నేను అక్కడ దిగి అట్లా వెళ్తూ ఉన్నాను. అంతలోపల ఏమైందంటే ఒక అబ్బాయి, ఒక వైఫ్ అండ్ హస్బెండే వాళ్ళు కూడా. సో వెళ్తూ ఉన్నారు, స్కూటీలో వెళ్తూ ఉన్నారు. ఆటో వాడు వచ్చాడు, ఎదురుగా కొట్టేశాడండి. ఫాస్ట్గా వచ్చాడు, వీళ్ళు రోడ్ క్రాస్ చేసాకేమో ఇలా తిప్పారు, వాడు వచ్చి కొట్టేశాడు. అది ఎవరిది ప్రాబ్లం అనేది నాకు తెలియదు. ఆ అబ్బాయి అక్కడ పడిన అతను నాకు తెలిసి బతికింటాడనేది నేను అనుకోలేదండి. బతికింటే మంచిదే. బట్ ఆ అమ్మాయి వెనకాల కూర్చొని ఉంది, వాళ్ళ వైఫ్ చాలా చిన్న ఏజ్గానే ఉన్నారు. మొత్తం బ్లడ్ అంతా కారిపోతుంది. అంబులెన్స్ కాల్ చేసి తీసుకెళ్లారనమాట మేము అక్కడ ఉన్నప్పుడే. కానీ ఈ ఇన్సిడెంట్ కళ్ళ ముందర చూసేసరికి ఒక్కసారిగా చాలా భయం వేసిందండి. ఒక్కటి ఆలోచించండి, మీ పిల్లలకి చెప్పేటప్పుడు నిజంగా వాళ్ళు ఏం మీకు తీసుకురాకపోయినా పర్వాలేదు, నార్మల్గా మీరు డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఎందుకు ఇస్తారండి? 15-18 years వరకు కూడా మీరు ఎందుకు బండ్లు ఇస్తారు, కార్లు ఇస్తారు? ఏమైపోతుందండి? సైకిల్లో పోలేరా? ఒక 5 kilometers కాకపోతే 10 kilometers కూడా సైకిల్లో పోయేసి రమ్మని చెప్పండి. ఒకవేళ కొన్నిసార్లు మన టైం బ్యాడ్ అయ్యి ఎలా జరుగుతాయో మనకు తెలియదు. మొగలి దగ్గర కూడా ఈ మధ్య చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర యాక్సిడెంట్ నార్మల్ యాక్సిడెంట్ కాదు, ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే అసలు బస్సులో ఉన్న వాళ్ళంతా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎంతమంది బతికారో తెలియదు. 20 members వరకు కేసెస్ చెప్తూ ఉన్నారు. 1 or 2 days వరకు కూడా. అది మొత్తం ఎంత పెద్ద లారీ అంటే అసలు అంత పెద్ద లారీ కమ్ములు వేసుకోబోతా అనింది. అంత పెద్ద లారీ పోయి బస్సును ఢీకొంటే ఉంటుందా? ఎట్లాంటిదైనా సరే, ఎంత బాగా డ్రైవర్ చేసేవాడైనా ఇంత ఇది లారీ డ్రైవర్దే ఆ రోజు తప్పు జరిగింది అని అందరూ చెప్తా అన్నారు. అతను బ్యాలెన్స్ చేయలేక బ్రేక్స్ ఫెయిల్ అయిపోయి వచ్చి పెట్టేసింది అని. కానీ ఎంత ఘోరం అండి కదా. అసలు నార్మల్గా మనం ఊహిస్తే ఒక ఇంట్లో ఒక 4 members, వైఫ్ హస్బెండ్ 2 పిల్లలే అనుకుందాము. ఏ ఒక్కరికి ఏం జరిగినా కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమన్నా జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? లేదు అబ్బాయికి ఏమన్నా జరిగితే వాళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి? లేదు అమ్మాయికి ఏమన్నా జరిగినా కూడా వాళ్ళ ముగ్గురిని చూసుకునే వాళ్ళు ఎవరుంటారు కదా. అసలు ఇంత చిన్న లాజిక్స్ మర్చిపోయి మీరు ప్రతి వాళ్ళకి, మీ పిల్లలకు కానీ మీ సరౌండింగ్స్లో కానీ జరిగే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకు చెప్పరు? ఇంత సైలెంట్గా ఉంటే రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇన్ని జరుగుతుంటే ఒక్క 2 minutes లేట్ అయితే ఏముంది, దానికి మన ప్రాణాలు పోగొట్టుకుంటాం అని గమనించరు, దూరేస్తారు, ఎటు పడితే అటు వెళ్ళిపోతారు, ఫోన్లు మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు, వెనకాల హార్న్ కొట్టేది పట్టించుకోరు, ఫోన్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంత ఇంపార్టెంట్ టాస్క్స్ ఏముంటాయండి? ప్రాణం కంటే ఏదన్నా మనకి ఇంపార్టెంటా చెప్పండి? కాదు కదా. డ్రైవింగ్ నేర్పించండి మీ పిల్లలకి, కానీ ఒక ఏజ్కి వచ్చేదాకా అసలు తాగేసి బండ్లు ఇలా పైకి ఎత్తారంటే కొంతమందిని చూడాలండి, హైవేలలో పోతూ ఉంటారు, అంత పైకి ఎగిరి కింద పడతా అంటారు. వాళ్ళు చెప్పరా మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి?
ఇచ్చేస్తారా బైకులు? ఎంత అడిగితే అంత తీసిచ్చేస్తారా? ఎవరికి చూపించుకోవాలండి? ఎవరికి షో ఆఫ్? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు చెప్పండి? అసలు చాలా మారాలండి. ఇలా ఉంటే గనక మన దేశంలో ఇంకా ఏమేం జరుగుతాయో తెలీదు. ఒక్కటి ఏదైనా మనం మన పిల్లలకి ఇస్తున్నాం, పంపిస్తున్నామంటే ఒకటికి 10 సార్లు చెప్పి పంపించాలి. వెనక ముందు ఒక 5 నిమిషాలు స్లో, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కానియండి. ఏమైపోతుంది? ఇంటికి సేఫ్‌గా చేరడమే కదా ముఖ్యము. చిన్న దగ్గరికెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. జాగ్రత్తగా నడవమని చెప్పండి. రోడ్లు చూసుకోమనండి. అటు సైడు, ఇటు సైడు ఒక్కొక్కసారి మన మిస్టేక్స్ లేకోకుండా జరిగిపోతాయండి. దానికి మనం ఏమీ చేయలేము. కానీ మనకు ఛాన్స్ ఉండి ఫాస్ట్‌గా వెళ్ళి ఓవర్‌టేకులు చేసి ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దండి. ఎంత భయంకరంగా అనిపిస్తుందండి. ఎవరైనా అలా కళ్ళ ముందర పడిపోయినప్పుడు ఎంత ఆ ప్లేస్‌లో మనమున్నా కూడా అసలు ఆలోచించండి. ఎంత దారుణమో అది. ఏ ఒక్కరికి ఏం జరిగినా ఆ ఫ్యామిలీ అంతా ఏమవ్వాలి? అవెందుకు చిన్న చిన్న లాజిక్స్ మర్చిపోతున్నాం మనం ఇప్పుడు. అసలు ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? ఎందుకు అంత ఫాస్ట్ ఎందుకు? హాఫ్ అన్ అవర్ కూడా లేట్ అవ్వనీయలేండి. పరిగెత్తే పోయే అవసరం ఏముంటుంది చెప్పండి? కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆలోచించండి. మీరు ఒక్కరు చేసే తప్పు వల్ల ఎంతమంది సఫర్ అవుతారు అనేది మీరు ఆలోచిస్తున్నారా? మీరేదో వెళ్ళిపోవాలా అని థింక్ చేస్తున్నారు కానీ ఏమైపోతుందండి 10 నిమిషాలు స్లోగా పోతే? కదా! జాగ్రత్తగా ఉండాలండి డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎవరైనా ఎందుకంటే మీరొక్కరే కాదు, మీ మీద డిపెండ్ అయ్యుండే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు మీతో ఉన్నవాళ్ళు చాలామంది ఉండరు. మీకు ప్రాబ్లమ్, ఇటు వాళ్ళకు ప్రాబ్లమ్. ఒక్కరు పోతే ఆ ఇంటికి 10 మంది డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతమంది బాధపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీ కేర్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అసలు చాలా గమనించుకోవాల్సిందండి ఇక్కడ. నేనైతే ప్రతిదీ ఏమంటాను అంటే, మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అన్ని రోజులు సేఫ్‌గా ఉంటామనేది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవాలా అనుకుంటే ఎప్పుడో ఒకసారి ఇష్టం వచ్చినట్టు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామండి. అది మెయిన్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి యాక్సిడెంట్స్ అనేటివి చాలా జరుగుతున్నాయి. మీకు, మీ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి. ఇది కాదు, జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పండి. సో, ఇదండి అసలు చాలా భయమేసింది నాకైతే. నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది లాస్ట్ మంత్‌లోనే అండి నేను ఫేస్ చేసిండేది. అక్కడ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటనమాట. మార్నింగే చాలా భయంగా అనిపిచ్చింది నాకసలు. ఇంటికెళ్ళేదాకా భయంగానే ఉన్నింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక 1 వీక్ అంతా నేను అసలు మా హస్బెండ్ అలా బయటెళ్తే కూడా నాకసలు అంత భయం అనిపిచ్చేదనమాట. అలా ఉంటుంది కాబట్టి సో, జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు పిల్లలకి ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద వెహికల్స్ అంట, కార్లంట ఇవి సైకిల్లో పంపించండి దగ్గర ప్లేస్లకైతే. ప్లస్ అటు సైడ్ ఇటు సైడ్ గమనించుకొని స్లోగా వెళ్ళమని చెప్పండి. వాళ్ళ ప్రాణం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. మనం ఏమీ చేయలేము. సో, ఇదనమాట. దీని గురించి చెప్పాలనే నేను ఇది చెప్పాను. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.